హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము ఒకే రోజు డివోషనల్ లైన్ వాటర్ పార్క్ షార్ట్ ట్రిప్ ఎలా కవర్ చేసామో చెప్తాను. యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచో యాదగిరి గుట్ట వెళ్ళాలని ప్లాన్ ఉండే, బట్ మా బాబు వాటర్ పార్క్ అనేసరికి అది కూడా ప్లాన్ చేసుకున్నాం. సో మేము ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. యాదాద్రి రీచ్ అయ్యేసరికి 7:30 అలా అయింది. డైరెక్ట్ కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి కోనేరులో వాటర్ చల్లుకొని కొండపైకి వెళ్ళే పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెహికల్ పార్క్ చేసి బస్ కోసం వెయిట్ చేసాం. సో బస్లో వెళ్ళొద్దు అనుకునే వాళ్ళకి ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. పర్ రైడ్ 100 ఛార్జ్ చేస్తున్నారు. 3 మెంబర్స్కి ఎక్స్ట్రా. ఇఫ్ ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. సో 5 to 10 మినిట్స్ వెయిట్ చేయగానే బస్ వచ్చేసింది. బట్ అది అప్పటికి చాలా ఫుల్ అయి వచ్చింది కళ్యాణకట్ట దగ్గర నుంచి. సో మేము నిల్చొనే వెళ్ళాం, 5 మినిట్సే కదా కొండపైకి వెళ్ళడానికి అని. కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ నరసింహస్వామి లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, సో కిందనే డిపాజిట్ చేసి వెళ్ళాం. పర్ మొబైల్ 10 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. నెక్స్ట్ స్వామివారి దర్శనం అయితే అయింది. కొంచెం రష్ తక్కువగా ఉండడం వల్ల 30 మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటికి రాగానే మాకు దీపారాధన ప్లేస్ ఉంది. అక్కడ 100 రూపీస్ పే చేస్తే మనకి దీపారాధన చేయాల్సిన ఐటమ్స్ అయితే ఇస్తారు. వాటితో మనం దీపారాధన చేయాలి. సో దీపారాధన చేసే ముందు గర్భగుడికి అయితే నమస్కారం చేసుకొని స్టార్ట్ చేయాలి. సో ఆ తర్వాతకి మేము ప్రసాదం కౌంటర్ దగ్గరికి, టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని మళ్ళీ వేరే కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రసాదం కలెక్ట్ చేసుకోవాలి. సో ప్రసాదం అయితే తినేసాం. మాకు అది బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోయింది. ఇంకా అక్కడ నుండి 1.8 కిలోమీటర్స్లో లోటస్ టెంపుల్ ఉంది. అది మేము గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని వెళ్ళాము. అది మనం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ఒక చిన్న కమాన్ అయితే ఉంటుంది. దాని నుంచి లోపలికి వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళగానే మనం టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ పర్ అడల్ట్స్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్కి అయితే నో టికెట్. సో లోపలికి వెళ్ళగానే అది ఎలా అంటే లోటస్ టెంపుల్. లోటస్లో మనం లోటస్ ఎలా రౌండ్గా ఉంటుందో అలా రౌండ్గా తిరుగుతూ వెళ్ళాలి. అన్నీ రామాయణంలో కానీ అలా జరిగిన కొన్ని సంఘటనలన్నీ అలా విగ్రహాల రూపంలో మనకి అక్కడ పెట్టారన్నమాట. కనిపిస్తుంది మనకి. అమ్మవార్ల రూపాలు కూడా మనం చూడొచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సాగర మదనం అది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మా బాబు అయితే మంచి విగ్రహాల మధ్యలోకి వెళ్ళి ఫొటోస్కి పోజ్ ఇచ్చాడు. అలాగే అమ్మవార్లను అందరికీ మొక్కాడు. సో ఇదంతా అయ్యి అది అక్కడ మనదీశ్వరి అమ్మవారు ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి మేము అసలు అయిపోయింది అనుకున్నాం. బట్ బయటకు వచ్చేసరికి ఇంకా కాంపౌండ్ వాల్కి కూడా చాలా బాగా చెక్కి పెట్టారు విగ్రహాలన్నీ. చాలా బిగ్ సైజ్ శివలింగం కూడా ఉంటుంది మనకు అక్కడ. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో బిగ్ సైజ్ హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇంకా మేము దారిలో నరసింహస్వామి రూపం అయితే మనం కొండపైన చూడొచ్చు. చాలామంది అక్కడ ఆగి చూస్తున్నారు. మేము కూడా అక్కడ ఆగి ఒక 10 మినిట్స్ అలా స్వామివారిని చూసి వీడియోస్ తీసుకొని ఇంకా వాటర్ పార్క్కి అయితే స్టార్ట్ అయ్యాము. బ్లూ థండర్ వాటర్ పార్క్ అయితే రీచ్ అయ్యేసరికి మాకు 11:45 అలా అయింది. మేము వెళ్ళగానే ఒక 10 మినిట్స్కి అది టికెట్స్ కౌంటర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. కిడ్స్ ఎవరైతే 90 సెంటీమీటర్స్ కంటే హైట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి కూడా అడల్ట్స్ లాగానే ఛార్జ్ చేస్తున్నారు. పర్ హెడ్ 499 అలా తీసుకుంటున్నారు. అది కూడా వీక్ డేస్ అయితేనే. వీకెండ్స్లో అయితే మాత్రం 599. ఎవరైతే 90 సెంటీమీటర్స్ కంటే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. అక్కడ వెళ్ళగానే మనకి చేంజింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. మనం ఆ చేంజింగ్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి మన డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి. స్విమ్ సూట్స్ అవి వేసుకోవాలి. ఇఫ్ స్విమ్ సూట్స్ మనం తీసుకురాకపోతే అక్కడ కొనుక్కొని వేసుకోవచ్చు. చిల్డ్రన్కి అయితే 250, పెద్దవారికి అయితే 350 తీసుకొని స్విమ్ సూట్ ఇస్తున్నారు. తర్వాతకి మనం తెచ్చుకున్న బిలాంగింగ్స్ అన్ని పెట్టుకోవడానికి మనం లాకర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లాకర్కి 350 అలా తీసుకుంటున్నారు. అలా చేంజ్ చేసుకొని ఇంకా మనం గేమ్ జోన్స్కి వెళ్ళిపోవడమే. మొత్తం 4 to 5 గేమ్ జోన్స్ అయితే ఉన్నాయి. ఈచ్ జోన్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఒక గేమ్ జోన్ అయితే కొంచెం క్రిటికల్గా ఉంది. అది కొంచెం పెద్దవాళ్ళు మాత్రమే ట్రై చేయాలి. దట్టు ఇద్దరు ట్రై చేయాలని చెప్పారు. లేదంటే ఒకరే చేయాలంటే మినిమం 80 kgs ఉండాలని చెప్పారు. అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడే ఫుడ్ కొట్టు ఉంటుంది. మనం అక్కడే లంచ్ చేసేసి మళ్ళీ గేమ్స్కి వచ్చేయాలన్నమాట. ఇంకా రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. బట్ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అన్ని వీడియోలో కవర్ చేయలేకపోయాను. బట్ ఇట్స్ ఎ బడ్జెట్ ఫ్రెండ్లీ వాటర్ పార్క్ అండి. నెక్స్ట్ అయితే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.